ప్రార్థనలో చేయలేకపోతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యంలో అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే, సమయమందును అసమయమందును నీవు ప్రయాసపడాలి అంటున్నాడు. నిజంగా యేసుక్రీస్తు వారిని చూస్తే పరిచర్యలో ఆయన ఆ విధంగానే ప్రయాసపడ్డాడు. యేసుక్రీస్తు వారు పగలంతా సేవ చేసేవాడు, రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపేవాడు. హల్లెలూయా. పగలంతా సేవ చేసేవాడు, రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపేవాడు. సో ఈ యొక్క వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది మరి సేవకులైన వారికి మరి వర్తిస్తుంది. అయితే నిజంగా ఇంకా అంటున్నాడు చూడండి వాక్య భాగంలో, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఈ విషయాలు, కొన్ని విషయాలు నిజంగా సేవకుల విషయంలో మరి మనం చూస్తే గనక దీర్ఘశాంతంతో ఉపదేశించుము అంటే ప్రతి విషయంలో మరి పరిస్థితులు అనుకూలంగా లేకుంటాయి, కానీ నువ్వు దీర్ఘశాంతం చూపాలి. అంటే ఆటంకాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కొడతారు, తిడతారు, అప్పుడు కూడా నువ్వు దీర్ఘశాంతంతో మరి కదా ఉపదేశించు, ఓపికతో ఉపదేశించు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, ఖండించుము అంటున్నాడు. ఖండించుము అంటే నిజంగా ఖండించే విషయంలో విశ్వాసులు వెనకబడిపోతున్నారు. నిజంగా సేవకుడు ఖండించడానికి సిద్ధంగానే ఉంటాడు. అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు, చేయొద్దు. అమ్మా నువ్వు కళ్ళు తాగుతున్నావు, తాగొద్దు. అమ్మా నువ్వు సార తాగుతున్నావు, తాగొద్దు. అయ్యా బీడి తాగుతున్నావు, వదిలేసేయ్ అని ఖండిస్తున్నప్పుడు కదా సేవకుల మాట విశ్వాసులు వింటున్నారా? ఒకసారి మనం ఆలోచించాలి. నిజంగా ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క వాక్యం అంటుంది ఖండించమని. అపోస్తుడైన పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు, కానీ ఆ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సేవకులకు చెప్తున్నాడు, సేవకుడేమో విశ్వాసులకు చెప్పాలి. ఏం చేయాలంటే సేవకుడు దీర్ఘశాంతంతో ఉపదేశించాలి, ఓపికతో ఉపదేశించాలి, అంటే ఓపికతో సేవ చేయాలి. అంత మాత్రం కాకుండా ఖండించాలి అంటున్నాడు. ఖండించడం అంటే మానుకో 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 అంటే మానుకుంటున్నారా? ఆకేసే వాళ్ళు ఆకేస్తూనే ఉన్నారు, బీడి చేసే వాళ్ళు బీడి చేస్తూనే ఉన్నారు, కళ్ళు తాగేవారు కళ్ళు తాగుతూనే ఉన్నారు. ఫలితం లేని జీవితం జీవించకూడదు ఎప్పుడు కూడా.